గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో లైక్ బ్రాటప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా సార్. అమ్మ నాన్న గురించి ఏమైనా చెప్తారు రెండు మాటలు? అమ్మ నాన్నగారు ఇద్దరు లేరు ఇప్పుడు నాకు. మాది కొవ్వూరు స్వస్థలం. మాది చిన్నప్పుడు అంతా నేను ఎక్కువ పెరిగింది అమ్మ దగ్గరే పెరిగాను నేను. జీన్స్ అంటే మ్యూజిక్ జీన్స్ కానీ ఇదంతా కూడా మా అన్నయ్యకి నాకు వచ్చింది త్రూ నాన్నగారు. అమ్మ సితార్ వీణ చాలా బాగా మంచిది అమ్మ. నాన్నగారు హీజ్ స్టోరీ రైటర్ అండ్ సాంస్క్రిట్ పండిట్, సితార్ ప్లేయర్, హార్మోనీ ప్లేయర్, ఈజ్ ఎ కంపోజర్, ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్. నాన్నగారు దగ్గర నుంచి రావడం, అలా అటువంటి అమ్మా నాన్నలకు పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. అమ్మ అంటే చాలా ప్రాణం నాకు. సో మ్యూజిక్ నేర్చుకునేవారా, లేకపోతే మ్యూజిక్ అంత ఇంట్రెస్ట్ లేదు అసలు? థాట్ చిన్నప్పుడు ఫాదర్ అండ్ మొత్తం మ్యూజిక్ వరల్డ్లోనే ఉంటారు కాబట్టి ఆ దిశగానే కెరియర్ చూస్ చేసుకున్నారా, లేదా ఇంజనీరింగ్, డాక్టర్, టీచర్ అవ్వాలి అనుకునే వాళ్ళ మీరు? లేదు, అంటే చిన్నప్పుడే ఏదో అవ్వాలి అన్న థాట్ ఈ సినిమాలోకి రావాలని లేదు లాస్య నాకు. ఐ స్టడీడ్ అప్ టు 7th యాక్చువల్లీ. అవునా? 7th క్లాసే ఇప్పుడు కూడా? తర్వాత ఇంకేం లేదు, నేను కంటిన్యూ చేయలేదు. నేను డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఎక్కడికో ఉద్యోగం చేద్దాం. చిన్నప్పుడు ఎప్పుడో కొవ్వూరు నుంచి పారిపోయినా నా ఫ్రెండ్ తోటి మైసూర్. ఎందుకు సార్? ఏ టైం అంటే ఏంటి అసలు? 13 years అప్పుడు. చదువు పట్ల డిసింట్రెస్ట్, చదువు పట్ల భయం, ఇదంతా కూడా నేను చేసిన ఐ రిగ్రెట్ ఫర్ దట్. పైగా ఒకరే కదా మీ ఫ్రెండ్ తో ఇద్దరు కలిసి. ఎవరి ప్లాన్ మీద? మీ ఫ్రెండ్ వాడు ప్లస్ వాడు శాషాయిని నా ఫ్రెండ్. ఇప్పుడు కాంటాక్ట్ లో? హీస్ ఇన్ కాంటాక్ట్. తర్వాత ఎప్పుడుకో ఆల్మోస్ట్ 20 years తర్వాత కలిసాం. తర్వాత ఆడు ఎక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాడు తెలియలేదు నాకు. మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయడం నన్ను ఫైండ్ అవుట్ చేశారు వాళ్ళు. ఒక ఇంటర్వ్యూ చూసి, ఇంటర్వ్యూలో ఈనాడు ఇంటర్వ్యూ ఇచ్చాను నేను ఎప్పుడు. అది చదివి వాళ్ళు నన్ను ఎలాగోలాగా పట్టుకున్నాడు. కొవ్వూరు నుంచి ఎక్కడికి పారిపోయారు? మైసూర్కి వెళ్ళారు. అక్కడ ఫ్రెండ్స్ ఇంత చిన్నపిల్లడిని వేసుకుని వచ్చేస్తావా, అసలు బుద్ధి ఉందా లేదా అని వాళ్ళ ఫ్రెండ్స్ తిట్టి, వాళ్ళే డబ్బులు పుగ్లప్ చేసుకుని నన్ను తిరిగి చెన్నై, మా నాన్నగారు వాళ్ళు చెన్నై ఉంటే చెన్నైకి పంపారు నన్ను. దట్స్ హౌ ఐ రీచ్డ్ చెన్నై అండ్ స్టేడ్ బ్యాక్ దేర్ అండ్ came into this as a chorus singer and my life started from there. సో అలా పారిపోయినప్పుడు అమ్మ నాన్న రియాక్షన్ ఏంటి? ఎన్ని రోజులు పారిపోయారు? 1 day 2 day అంతేనా? 3 days అంతే. 3 days. అప్పుడు ఫోన్స్ ఉండే కాదు, టెలిగ్రామ్స్ అన్ని. ఈ సెల్ ఫోన్స్ అంత లేదు కదా, కాంటాక్ట్స్. బట్ ఆ క్షణంలో నేను ఆలోచించలేదు. చాలా తింగరగా చేసిన పని అది. తర్వాత చాలా గిల్ట్ ఫీల్ అయ్యాను. అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అమ్మ ఎలా భయపడి ఉంటుంది, తలుచుకోవడానికి నేను చేసిన వన్ ఆఫ్ ది సిలియస్ట్ ఇడియాటిక్ థింగ్స్. తెలియక అంటే ఇప్పుడు అలా మాట్లాడుకుంటున్నాం లాస్య, బికాస్ వీఆర్ సెటిల్డ్ అండ్ వీఆర్ ఇంటూ సమ్ పాత్, గుడ్ పాత్. గతంలోకి వెళ్ళి అది ఏమైనా తప్పు జరుగుంటే కనుక ఏం జరుగుండేది లైఫ్ అన్నది చాలా తీసుకెళ్ళుంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ అమ్మగారి అదృష్టం, లైక్ బ్లెస్సింగ్స్ వల్ల యు ఆర్, అండ్ ఆ తర్వాత నుంచి యూ హ్యావ్ బికమ్ ఎ వెరీ గుడ్ బాయ్, నాటీ బాయ్, మిస్చీవియస్ బాయ్. లేదు, గ్రాడ్యువల్ గా లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టర్న్స్, ఈవెంట్స్ ఇన్ లైఫ్. అంతా ఏది సక్రమంగా అంటే ఈజీగా జరగలేదు. ఐ ట్రైడ్ సో మెనీ స్ట్రగుల్స్, హార్డ్షిప్స్ ఉన్నాయి, సో మెనీ లెక్కలేనని ఉన్నాయి. బట్ ఆల్ పుట్ టుగెదర్ అదంతా లైఫ్ విల్ టీచ్ యూ ఎవ్రీ మినిట్, ఎవ్రీ పాసిబుల్ వే. అది మనం తీసుకుని వీ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్. సో చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేసే అంటున్నారు కదా సార్. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మ్యూజిక్ ఇంకా స్టాప్ చేయాలన్న థాట్ వచ్చిన ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు? ఇన్ ద లాస్ట్ 22 years ఆఫ్ లైఫ్లో చాలాసార్లు అనుకున్నాను, నేను అనవసరంగా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. అమ్మ చెప్పినట్టు చదువుకుని ఉంటే బాగుండేది. ఒక సెక్యూర్డ్ లైఫ్, ఎక్కువ తక్కువ లేకపోతే ఫేమ్ ఇంతేలాగా ఉండకపోవచ్చు కానీ, బట్ నెలకు ఒక 50,000 70,000 ₹1,00,000 వచ్చేది స్టాండర్డ్ ఇన్కమ్, సెక్యూర్డ్ లైఫ్. అమ్మయ్య ఈ నెల బాగానే బతికేస్తున్నాం అన్నది ఉండేది కదా. ఇలా ఎందుకు వచ్చానా అని చెప్పి చాలాసార్లు రిగ్రెట్ అయ్యాను. అప్పుడు స్టాప్ చేద్దాం అనుకుని స్టాప్ చేసి వెనక్కి వెళ్ళి వయసు కాదు అది. ఐ కాంట్ గో బ్యాక్ టు దట్ డేస్. ఒకసారి చదువుకుని వయసు 20-22 దాటేసిందంటే ఇంకంతే, పోయినట్టే. అది ప్రాపర్ ఎడ్యుకేషన్ టైం. అది ఆ ఎడ్యుకేషన్ టైంలో చదువుకోవాలి అంతే, న్యాచురల్. ఎవరైనా సరే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, సజెషన్స్ ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు, అస్సలు రావద్దంటూ ఉంటాను. నేను చాలా డిస్కరేజ్ చేస్తాను. నేను అంటే నా లైఫ్లో ఉంటుందని కాదు, చదువు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అకాడమిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది సో 7th డ్రాప్ అవుట్ అయ్యారు కాబట్టి మీకు అర్థమవుతుంది చదువు విలువ ఎలా ఉంటుంది. సో ఎప్పుడైనా రెగ్రెట్ అయ్యారు సార్, డిగ్రీ దాకా చదువుకొని ఉంటే బాగుండేదేమో, అట్లీస్ట్ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే బాగుండేదేమో? నాకు క్వాలిఫికేషన్ వోంట్ హెల్ప్. చేస్తే చదువుకుంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నువ్వు డిగ్రీ చదువుకుని
జాబ్ చేయట్లేదంటే వేస్ట్. ఆ డబ్బు వేరే చోట స్పెండ్ చేయడం బెటర్. ఇంకా నువ్వు 10th దాకా బేసిక్ చదువుకుని ఇంకా నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదంటే ఆపి. ఎందుకంటే ఆ డబ్బు అట్లీస్ట్ మీ అమ్మ నాన్నగారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. వేరే రకంగా నువ్వు స్పెండ్ చేయొచ్చు, వాళ్ళు స్పెండ్ చేయొచ్చు. నేను ఏదో చేస్తాను ఎక్కడికో డబ్బు అంతా తగిలేసి ఫైనల్గా ఎక్కడికో వెళ్ళిపోయాం అనుకో, వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, అంటే వాంటెడ్గా ఉంటేనే డెస్టినీ అలా డ్రైవ్ చేసింది నాకు. సడన్గా దీని మీద చాలా బాగుంది అని దాంట్లో సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, అలా కూడా ఉంటారు. బట్ ప్రతిసారి అలా జరగాలని లేదు. బట్ ఆ థాట్ ఏమైనా ముందే ఉంటే కనుక, చదువు పట్ల ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, చదువుకోకుండా ఇంకా నేను దేంట్లో అయితే బాగా పైకి వస్తానని అనుకుని దాంట్లో సాధించడం బెటర్ నా ఉద్దేశంలో. సో మీరు ఇన్ని మూవీస్ కంపోజ్ చేశారు, సాంగ్స్ అన్ని, మీకు బాగా మనసుకు దగ్గరగా నచ్చింది అపార్ట్ ఫ్రమ్ అమృతం ఏంటి సార్? జనరల్గా నా లైఫ్లో నేను నోటీస్ చేసింది, నా పాటలు నాకు చాలా ఇష్టం. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై కంపోజిషన్స్ అండ్ మై వర్క్. అంటే ఎవరికి వినిపించినా సరే, అంటే తెలుగు లాంగ్వేజ్ తెలియపోయినా సరే, ఒక ఫారినర్ కూడా నా పాటను ధైర్యంగా ఐ హ్యావ్ కంపోజ్ దిస్ సాంగ్ అని చెప్పుకుని ఇలాగా ఉంటాయన్నంత ఇష్టం నా పాటలు. డెఫినెట్లీ ఉంటాయి సార్. కానీ నా పాటలు నేను ఎప్పుడు ఎక్కువ జనరల్గా పాడుకోను. ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక తెలియని డిటాచ్మెంట్ వస్తుంది ఆ పాట పట్ల. మళ్ళీ ఎవరన్నా పొగుడుతున్నప్పుడు ఒక చిన్న అవునా అనే చిన్న ఒక థ్యాంక్స్ పెడతాను నేను, థ్యాంక్ యూ సో మచ్ అని. నేను ఎక్కువ పాటలు ఏ సందర్భంలో అయినా ఎక్కువ పాటలు పాడుకుంది ఇళయరాజా గారి పాటలు నేను ఎక్కువ పాడుకుంటాను. ఇళయరాజా అంటే నాకు చాలా చాలా విపరీతమైన అభిమానం. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్స్ టిల్ ఎండ్ అంతే. టిల్ ఎండ్. సో ఒక పాట పాడగలరా మరి ఇళయరాజా గారి సాంగ్? వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం, కడలి ఒడిలో కలసిపోతే కలవరం, ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో, కలవరింతే కౌగిలింతై వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం. సూపర్. అందుకే స్ట్రెస్ చేయాలనుకోవట్లేదు నేను, బట్ వింటూ ఉంటే ఒక ఫీల్ బాగుంటుంది. ఆడియన్స్ కూడా మాటలు కాదు పాటలు పాడితే బాగుంటుంది. యాక్చువల్లీ 12th ప్రోగ్రామ్ కాబట్టి దానికోసం స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది ఈ మధ్యన. That's why otherwise I would love to sing as much not as an issue sir. అయితే ఇప్పుడు ఊహలు గుసగుసలాడేలో ఇప్పుడు ఆ మూవీ హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ సాంగ్స్ అండ్ ట్యూన్స్ ఇవన్నీ. అండ్ ఆ సినిమాలో ఫస్ట్ డెబ్యూ ఇద్దరికి, శౌర్య గారికి కావచ్చు అండ్ రాశి ఖన్నా గారు కావచ్చు. సో వాళ్ళిద్దరు లైఫే సెటిల్ అయిపోయింది కదా సార్ ఒక ట్యూన్ మ్యూజిక్స్ ద్వారా. సో హౌ ప్రౌడ్ యూ ఫీల్ అబౌట్ దట్ అండ్ ఆర్ హౌ హ్యాపీ యూ ఫీల్ అబౌట్ దట్? నా కెరీర్లో నాకు ఇష్టమైన సినిమాల్లో ఊహలు గుసగుసలాడే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్. రొమాంటిక్, ప్యూర్ రొమాంటిక్ వితౌట్ ఎనీ అశ్లీలత లేకుండా చాలా బాగా హాయిగా ఎంజాయ్ చేసి ఇలాంటి సినిమా అంటే నాకు అది చెప్తాను నేను ఎప్పుడు. అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ శ్రీనివాస్ అవసరాల. తన హీస్ జీనియస్, గ్రేట్ మ్యూజిక్ నాలెడ్జ్, టేస్ట్ ఉండటం చాలా ఇంపార్టెంట్. టేస్ట్ ఉన్న డైరెక్టర్ మన దగ్గర రావడం, అటువంటి ఆపర్చునిటీ చాలా అదృష్టం లాస్య. ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్ యాక్చువల్లీ హౌ దే మన దగ్గర నుంచి ఎటువంటి ట్యూన్లు అడిగారు, దాన్ని ఎలా మళ్ళీ పిక్చరైజ్ చేశారు, ఆ సినిమా అంతా ఎలా ఆడింది అన్నది చాలా ఇంపార్టెంట్. మంచి పాటలు ఒక్కోసారి కొట్టుకుపోతూ ఉంటాయి డ్యూ టు సో మెనీ రీజన్స్. అలా జరగకుండా నాకు అది కాపాడింది అంటే బికాస్ ఆఫ్ హిమ్. అండ్ ఐ ఫీల్ దాంట్లో ఏం సందేహం లేదు. అండ్ ఏమిటి హడావుడి ఈ పాటలు నాకు చాలా చాలా ఇష్టం.